నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం 2 రోజుల పాటు ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో భారీగా కూడిన యూనియన్ నాయకులు, కార్మికులు ప్రభుత్వానికి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ చెందిన విలువైన ఆస్తులను ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. అలాగే ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే యోచనలను పూర్తిగా విరమించుకోవాలని స్పష్టం చేశారు. ఇక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం పేరుతో డిపోల్ని ఖాళీ చేయించడం, ప్రైవేట్ ఆపరేటర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో కూడా ఆర్టీసీ ఉద్యోగులకే ప్రాధాన్యత ఇవ్వాలని, లేకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి పలువురు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సంఘీభావం తెలిపారు. అనేక సంవత్సరాలుగా ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల మీద తరచూ ఎంప్లాయీస్ యూనియన్ ఎప్పటికెప్పుడు అటు ప్రభుత్వంతో ఇటు యాజమాన్యంతో సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో ఈ మధ్యకాలంలో ఏదైతే మన భారత ప్రధాని గారు ప్రవేశపెట్టారో ఈ బస్సులను నడపాలి, ఈ కాలుష్యాన్ని నివారించాలనే కాన్సెప్ట్తో ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం, ఈ ఎలక్ట్రిక్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆర్టీసీ వారి ద్వారానే ఈ బస్సులు నడపాలి, ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్ తోటి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీ అమరావతి జేఏసీ బొప్పరాజు గారి సారథ్యంలో మేమంతా కలిసి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఆర్టీసీలు ఉన్న సమస్యల మీద వినత పత్రాలు ఇవ్వడం, వాటి మీద స్పందించి కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది తప్ప ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలను ఇంతవరకు ప్రభుత్వము పెడిచెవిన పెట్టి ముందుకు పోతున్న సందర్భంలోనే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేసేదానికోసమే, ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేదానికోసమే ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాడన్న విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి మీకందరికీ తెలుసు, మీడియా వాళ్ళు కూడా రోజు బస్సులు ఎక్కడ తిరుగుతున్నాయి కూడా మీరు గమనిస్తూనే ఉంటారు. కేవలము బస్సు కెపాసిటీ 40-50 మందితో ప్రయాణం చేయవలసిన ఈ బస్సులో ఉదయం తెల్లవారి 4:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 120, 130, 110 మంది ప్రయాణికులతో నిత్యం కండక్టరు సతమతమవుతున్న సందర్భంలో ఎప్పుడో జారీ చేసినటువంటి ఈ టిమ్స్ పనిచేయక అటు ప్రయాణికులతోటి ఇటు యాజమాన్యంతో కండక్టర్ సతమతమవుతున్నారు. ఆ టిమ్స్ లేటుగా ఆ టికెట్ రావడం, వీళ్ళకి ఇచ్చినటువంటి టైం సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీటి మీద కూడా ప్రభుత్వము స్పందించి కొత్త టీములు ఏర్పాటు చేయాలని చెప్పి కోరకోవడం జరుగుతూ ఉంది. ఆర్థిక పరమైన అంశం దాదాపు ఇప్పటికే 4 డిఏలు, ఐఆర్ లేదు, పిఆర్సీ కమిషన్ లేదు, ఇన్కాష్మెంట్ లేదు, దాదాపు 3-4 ఏళ్ల ఉంటే ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం అని ప్రభుత్వానికి పదే ఇప్పటికి కూడా వినతి పత్రాలు ఏమైంది. ఏదో ఒక రోజు గవర్నమెంట్ న్యాయం చేస్తున్న నమ్మకం ఉంది, కానీ ఆకలితో చచ్చిపోయిన తర్వాత అయితే న్యాయం చేయొద్దండి సార్. దయచేసి ఇప్పటికైనా మా ఆకలి ఆశ ఘోషణ గమనించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు రేపు 26వ తారీఖు అన్ని సంఘాలతో కూడిన ఆర్టీసీలో జాయింట్ యాక్షన్ కమిటీ కాబోతుంది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ రాష్ట్రం అంతా కట్టుబడి ఉంటుంది. ప్రతి సంఘం ఎంటర్ ఇన్ ద జేఏసీ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఈ బసెస్. దాని మీద నివేదిక చాలా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అందరూ ఆలోచించి జరగబోయే పరిణామాలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ముఖ్య ఉద్దేశం ఆఫ్కోర్స్లో కలపమని, మీకు డైరెక్ట్ జీతాలు అకౌంట్లో మీ పేమెంట్లో మీ అకౌంట్లో పడేటట్టు కూడా డిమాండ్లు కలిపాం. అది కూడా తొందరలో అయిపోతుంది. మీకు రావాల్సిన అమౌంట్ వల్ల ఈపీఎస్ అండ్ సిపిఎస్ పోయినారు, వాళ్ళకు కూడా ఈ నెలాఖరుగల వాళ్ళ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో కూడా వాళ్ళ అమౌంట్ పడిపోతాయి.
ఎక్కడ రావాల్సిన అమౌంట్లో ఏ డ్యూ ఉన్నా కూడా ఈ విధంగా మనం చేసుకోకుంటే మేనేజ్మెంట్ అడగకుంటే మేనేజ్మెంట్ మనకు పలకదు. సస్యశ్యామలంగా రిటర్న్ పూర్వకంగా మన కోరికలను అధికారికంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు పరిష్కారం అవుతున్నాయి. ఈరోజు డ్రైవర్ కండక్టర్లు టిమ్ము మహిళలు చెల్లెళ్ళు 40 కెపాసిటీ 45 100 120 ఒక్క టికెట్ లేడీ కొట్టుకుంటూ పోతే జెంట్కు పడితే కేసు రాస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళు ఉదయం డ్యూటీకి ఎక్కితే రాత్రి 11-10 వాళ్ళకి 8 గంటల లోపు దిగాలని సర్కులర్ ఉంది. అయినా మేనేజ్మెంట్ పక్కన పెడుతుంది. ఇది ఎంతవరకు సంబంధించమని మేనేజ్మెంట్ వాళ్ళు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. నలంద జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 నలంద జూనియర్ కళాశాల విజయ దుందుబి. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మార్కులతో విజయకేతనం ఎగరవేసిన మా నలంద ఆణిముత్యాలు. సీనియర్ ఎంపీసీ నందు కె నాగ సునీత 988 డిస్ట్రిక్ట్ సెకండ్, ఎం రంగస్వాతి 984, ఎస్ సిద్ధు 979, ఏ ఆరిఫ్ 976, ఏఎల్ నరసింహ 966 మార్కులతో కళాశాల టాపర్స్ గా నిలిచారు. సీనియర్ బైపీసీ నందు డి షారున్ 982, యు శృతి 981, ఐఆర్ గయాని మధురిక 960, ఆర్ శ్రవంతి 958, జి తేజస్విని 955 మార్కులతో కళాశాల టాపర్స్ గా నిలిచారు. సీనియర్ సిఈసి నందు కె పునీత్ కృష్ణ 907, 902, 900 మార్కులతో కళాశాల టాపర్స్ గా నిలిచారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో ఎస్జి నరసింహులు 465, ఎం సునంద 464, ఎం ఉమాదేవి 461, టి ప్రబలిక 461, డి అజయ్ కుమార్ 461, ఎం లక్ష్మీదేవి 460 మార్కులతో టౌన్ టాపర్స్ గా నిలిచారు. జూనియర్ బైపీసీ నందు బి యామిని 444, ఎస్ రుహేనా బి 441, ఎస్ తహసిన్ 438, జి జగదీశ్వరి 436, హెచ్ హరిధ్యాన్ దుర్గా ప్రసాద్ 425 మార్కులతో కళాశాల టాపర్స్ గా నిలిచారు. జూనియర్ సిఈసి నందు సాయి రిషిత 404 మార్కులతో కళాశాల టాపర్స్ గా నిలిచారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిచే మా విద్యార్థులను సన్మానించడం జరిగింది. గత సంవత్సరం మన జేఈఈ టాపర్స్ ఉదయ్ పూజితారెడ్డి 92.9%, సాయి వర్షిని 89.8%, కరుణ కుశల్ కుమార్ 88.31%, సాయి సులేఖ 86.27% సాధించి ఎన్ఐటి మరియు IIIT కళాశాలల్లో జాయిన్ కావడం జరిగింది. మా కళాశాల ప్రత్యేకతలు బాలబాలికలకు వేరువేరుగా క్లాస్ రూమ్స్ మరియు హాస్టల్ వసతి కలదు. రుచికరమైన శుచికరమైన భోజన వసతి మరియు మినరల్ వాటర్ వసతి కలదు. ఈ విద్యా సంవత్సరం నుండి జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కు ఇంటర్ తో పాటు స్టేట్ టాప్ లెక్చరర్లతో జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కోచింగ్, నీట్, ఈఏపీ సెట్ ప్యారలల్ గా కోచింగ్ ఇవ్వబడును. ప్రతిరోజు యోగా క్లాసులు, కంప్యూటర్ శిక్షణ ఇవ్వబడును. అందరికీ అందుబాటులో ఫీజులు కలవు. వివరములకు సంప్రదించండి. డైరెక్టర్స్ ఎం రామ్మోహన్ రెడ్డి 9441279997, ఏబిఎల్ రెడ్డి 9849068084. నలంద జూనియర్ కళాశాల, ఎన్జిఓస్ కాలనీ, నంద్యాల.